భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సంక్షేమ పథకాలను యుద్ధ ప్రాతిపదికన తిరిగి ప్రారంభించినట్లు కార్మిక శాఖ మంత్రి వాసంరెడ్డి సుభాష్ ప్రకటించారు. మన ప్రభుత్వానికి కార్మికులు అలాగే యాజమాన్యం రెండు కళ్ళు లాంటివి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ముందుకు సాగవలసింది. గత ప్రభుత్వం ఏ రోజు కూడా కార్మికులు గాని ఇటు యాజమాన్యాన్ని గాని ఉన్నతి కోసం ఏ రోజు ఆలోచించలేదు. పూర్తిగా వినాశనం వైపే వాళ్ళు అడుగులు వేశారు. రాష్ట్రాభివృద్ధి అంటే కేవలం భవనాలు కట్టడమే కాదు, ఆ భవనాలు నిర్మించే కార్మికులు యోగక్షేమాలని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని నమ్మే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాలు 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం కార్మికుల భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించిన మంత్రి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల కోసం 20,000 రూపాయల వివాహ కానుక, 20,000 రూపాయల ప్రసూతి సహాయం, సహజ మరణం సంభవించినప్పుడు 60,000 రూపాయలు, అలాగే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఇతర రంగాల్లోని కార్మికుల కోసం ఎన్టీఆర్ భరోసా పథకం, కొబ్బరి చెట్లు ఎక్కే కార్మికుల భద్రతకు కేరా సురక్ష వంటి పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. కార్మికుల నిత్య జీవితంలో ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడ కార్మికులకు ఉపాధి సమాచారం అందించడంతో పాటు విశ్రాంతి, భోజన సదుపాయాలు కల్పిస్తారు. అలాగే వారి ఆరోగ్యం కోసం 250 కోట్ల రూపాయల భారీ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు, తిరుపతి మరియు విశాఖపట్నం సహా 5 ప్రధాన నగరాలలో అత్యాధునిక ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం, అదనంగా 30 కొత్త డిస్పెన్సరీలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. పరిశ్రమల్లో జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు నిర్వహిస్తామని, యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికులు, యాజమాన్యం రెండు కళ్ల వంటి వారని, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని మంత్రి సుభాష్ వివరించారు. కార్యక్రమం చివరిలో వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు, ఆదర్శవంతమైన యాజమాన్యాలకు మంత్రి మరియు ఉన్నతాధికారులు పురస్కారాలను అందజేశారు.